యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా యెహోవా పేరిట యెహోవా నామంలో పాత నిబంధన గ్రంథంలో యేసు ఎక్కడ కూడా యెహోవా నామంలో యెహోవా పేరిట తాను వచ్చినట్లు మనం ఎక్కడ చూడం. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆ పాఠం 2 వారాల క్రితం మనం విన్నాం. మరి కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు యెహోవా పేరిట యెహోవా నామంలో వచ్చారనేటువంటి విషయం మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఇంతకీ భూమి మీదకి వచ్చింది లేదంటే భూమి మీదకి పంపించింది యెహోవానే భూమి మీదకి వచ్చాడా? ప్రభు అయినటువంటి యెహోవా, లేకపోతే యెహోవా ప్రభువు భూమి మీదకి వచ్చాడా అని కనుక మనము ఆలోచిస్తే చాలాసార్లు విన్నటువంటి విషయాలే మరొకసారి మనం గుర్తు చేసుకుందాము. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు వచ్చాడా, లేకపోతే యెహోవా అని ఆయన వచ్చాడా, ఎవరినైనా పంపించాడా? గలతీలకు రాసిన పత్రిక 4:4లో అయితే కాలము అదే ప్రాబ్లం. అదాని జీవం అది ఆన్ చేస్తే జుజుమని సౌండ్ వస్తుంది. హామీ 4:4 వచ్చాం. గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని దేవుడు వచ్చాడా, తన కుమారుని పంపాడా? దేవుడు తన కుమారుని పంపెను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మొదటి యోహాను పత్రిక 4:14లో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటానికి పంపాడు ఉండుట మేము చూసామన్నారు. అంటే భూమి మీదకి వచ్చింది, ఇదంటే భూమి మీదకి దేవుడు వచ్చాడు అనంటే దేవుడు రాలేదు, కానీ తన కుమారుని ఈ భూమి మీదకి పంపించినట్లు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఈ పాప శరీరాకారంతో దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్లు తన సొంత కుమారుని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఎక్కడ చదువుతున్నారు? 2 కలిసి ఉన్నాయా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అంటే దేవుడేమన్నా ఈ లోకానికి వచ్చాడు. యెహోవా మార్గమును సరళం చేయటానికి ఒక శబ్దం వస్తుంది కాబట్టి యెహోవా అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో ఉండదు కాబట్టి ప్రభు మార్గము. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ముందు ఆ మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు కాబట్టి ఈ ప్రభు ఈయన దేవుడా అనంటే దేవుడు కాదు, దేవుడు తన కుమారుని పంపించినట్లుగా ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. భూమి మీదకు వచ్చింది కూడా ఎవరంటే యేసుక్రీస్తు వారు కూడా చాలా సందర్భాల్లో మరి నేనే వచ్చినట్లుగా ఒకసారి మన మత్తయి సువార్తలో నుంచి 20వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి గారి సువార్తలో నుంచి 20వ అధ్యాయము మత్తయి గారి సువార్తలో నుంచి 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడొచ్చు. అలాగే మత్తయి గారి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను.
తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చెను. అంటే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి తను మాట్లాడుతూ నేనే వచ్చాను అన్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రిఫరెన్స్లు మీకు ఉపయోగపడతాయి, ఆల్రెడీ చెప్పిన ఇంకోసారి గుర్తు చేసుకుందాం మనం. మూడవ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడొచ్చు. మరియు యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుంచి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. అంటే పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు ఏంట్రా? ఓకే, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఇలాంటి రిఫరెన్స్లు చాలానే మనము చూడొచ్చు. తానే వచ్చినట్లుగా 12వ అధ్యాయము యోహాను సువార్తలో నుంచి, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో నుండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో నుండి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండెని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, నేను లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించడానికే వచ్చి తిని. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించటానికే వచ్చి తిని. యేసుక్రీస్తు వారు తాను మాట్లాడుతున్నటువంటి విషయం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన పత్రికలో బాగా మనకి తెలిసినటువంటి ఒక వచనాన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడవచ్చు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ ఒక వాక్యం చెప్తే సరిపోయేదేమో, ఈయనక్కర్లేదు. పాపులను రక్షించుటకు యెహోవా తండ్రి అనే దేవుడు లోకానికి రాలేదు కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అనంటే, యెహోవా భూమి మీదకు రాలేదు. యెహోవా తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు కూడా నన్ను తండ్రి పంపించాడు, తండ్రి పంపిస్తే నేను వచ్చాను అనే విషయాలు మనం వింటూ ఉంటాం. వీటిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, యెహోవా అనేటువంటి ఆ పేరు గల తండ్రి భూమి మీదకు రాలేదు, వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇది కన్ఫర్మ్ అయింది. మరి అలాంటప్పుడు యెహోవా మార్గం అని యెషయా గ్రంథంలో ఉంది, ప్రభు మార్గం. సరే, యెహోవా మార్గమే అనుకుందాం, కానీ వచ్చింది యేసుక్రీస్తుగా, వచ్చింది యెహోవా కాదుగా. ఇప్పుడు విన్న రిఫరెన్స్లను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. యాక్చువల్గా యెహోవా అనేది క్రొత్త నిబంధన అసలు వాడలేదు కాబట్టి యెహోవా అనేటువంటి పేరు అది కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే సంబంధించినటువంటిది ఒక పేరు. అదొక నిబంధన పేరుగా వాళ్ళకి మాత్రం ఇచ్చినటువంటిది కాబట్టి. సో మనకి ఇక్కడ పాఠం అర్థమవటానికి, ఈ రిఫరెన్స్ మనకు అర్థమవటానికి, మీకు అర్థమవటానికి ఆ మాటను మనం వాడుతున్నాం. కాబట్టి యెహోవా సరే ప్రభు అనుకుందాం. ఆయన మార్గాన్ని సరళం చేయటానికి ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ముందుకొచ్చారు. అంటే వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరి ఈయన యెహోవా కాదుగా, యెహోవా కాదు కానీ యెహోవా నామంలో వచ్చాడు. ఇది మీకు అర్థమవ్వాలి. పాత నిబంధనలు రాలేదు ఎక్కడ కూడా.
పాత నిబంధనలు ఎక్కడూ కూడా యేసుక్రీస్తు వారు యెహోవా నామంలో రాలేదు, ఎప్పుడు కూడా రాలేదు. కానీ క్రొత్త నిబంధనలో ఈయన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క నామంలో ఈ యొక్క లోకానికి, ఒకసారి మన కనుక ఆ వాక్యాన్ని చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎవరన్నా ఏమన్నా తింటున్నారా పిల్లలు? ఓకే, 5వ అధ్యాయం యోహాను సువార్త 43 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43 వాక్యాన్ని మనం చూద్దాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. బాగా విందాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములు ఎక్కడ కూడా యేసు యెహోవా నామమున రాలేదు, కానీ క్రొత్త నిబంధనలో యేసు యెహోవా నామములో వచ్చారు. అంటే ఇప్పుడు యెహోవా నామములో యాక్చువల్గా యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే నామము అంటే యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చాడా? అంటే యెహోవా నామములో వచ్చానంటున్నాడుగా, తండ్రి నామములో వచ్చానంటున్నాడుగా. అంటే తండ్రి పేర నేను వచ్చాను మరి అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి పేరు కూడా మారాలి కదా యాక్చువల్గా. నేను యెహోవా పేరట వచ్చానంటే ఈయన పేరు మరి యెహోవానే ఉండాలి. మరి బాగా అర్థం చేసుకోండి. నేను యెహోవా నామములో వచ్చాను అంటున్నాడు, అదే తండ్రి. మీకు అర్థం అవడానికి యెహోవా అది వాడుతున్నాను కాబట్టి. నేను యెహోవా నామములో వచ్చాను, మరి యెహోవా నామంలో యెహోవా పేరున వచ్చాను అని అన్నప్పుడు మరి ఈయన పేరు యెహోవా 2 అని ఉండాలి. కానీ ఈయన పేరు యెహోవాగా లేదు, ఎందుకంటే వచ్చింది ఆయన కాదు కదా. పైగా ఈయనకి అసలు పేరు పెట్టింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారికి యేసు అని పేరు పెట్టింది ఎవరు? ఎక్కడుంది ఆ రిఫరెన్స్ చెప్పండి. లోకాసు సువార్త ఎవరు చెప్తారు ముందు త్వరగా? లోకాసు సువార్త ఎన్నో అధ్యాయము ఏమా? 1:31 ఏమంది అక్కడ? ఇదిగో నీవు గర్భము ధరించి, లోకాసు వార్త 1వ అధ్యాయం 31లో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఎవరు? 30వ వచనంలో దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అనేటువంటి పేరు పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే కదా. దూత పెట్టిందంటే దూత మనం విన్నాం, దేవుని ప్రతినిధి, దేవుని యొక్క ఏజెంట్, దేవుని రాయబారిగా దేవుని మాటలు తీసుకుని వస్తుంది, దేవుని పక్షాన మాట్లాడుతుంది. అంతే కదండి. అబ్రహాం దగ్గర నుంచి మనము దూతల గురించి విన్నాం. వీళ్ళందరూ దేవుని పక్షాన దేవునిలాగా వాళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ యేసు అని పేరు పెట్టింది ఎవరంటే దేవుడే. మరి యెహోవా పేరట వచ్చాడు కదా ఆయన. యెహోవా పేరట వచ్చినప్పుడు యెహోవా నామంలో ఆయన వచ్చారు. మరి యెహోవా అనే పేరే ఉండాలి కదా. పాత నిబంధనలు యెహోవా 1, క్రొత్త నిబంధనలు యెహోవా 2 అని ఉండాలి. అంతే కదా. నిజానికి చెప్పాలంటే యెహోవా అనేది పేరు కూడా కాదు యాక్చువల్గా. అసలు దేవుని కంటే పేరు ఉండదండి. దేవునికి కానీ యేసుక్రీస్తు వారికి కానీ పేర్లేమి ఉండు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఎవడది సామెతల్లో చూస్తారు కదా, 30వ అధ్యాయమైనా ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అనుకుంటే ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసినదా? నీకు తెలుసా?
దేవుని పేరేంటో నీకు తెలుసా? దేవుని కుమారుని పేరేంటో నీకు తెలుసా? దేవునికి పేరేంటో ఏమి ఉండదండి. ఏమంటే ఒకప్పుడు అబ్రహాం కాలం నుంచి సర్వశక్తి గల దేవుడుగా, పరలోకపు దేవుడుగా, ఆకాశంలో ఉండేటువంటి దేవుడుగా ఇలా పిలిపించుకుంటూ వచ్చారు. దేవుడు అంతే. అర్థమైందండి? యెహోవా అనేది వాళ్ళకి, ఇశ్రాయేలుకి నిబంధన పేరుగా వాళ్ళకి ఉండటానికి యెహోవా అనేది యాక్చువల్ అది కూడా పేరు కాదు, ఉన్నవాడు అంతే. ఇప్పుడు యాక్చువల్గా నేను మోషేని అనుకుంటా, నేను ఎప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, దేవునితో మాట్లాడుతున్నా. దేవా నీ పేరేంటన్నా? ఆయన ఇప్పుడు నాకు తెలుగులో ఉన్నవాడు అని అన్నాడు. అంతే. మోషే హీబ్రూలో అడిగిన పదం, అయ్యా నీ పేరేంటి? దేవుడు చెప్పాడు, యెహోవా ఉన్నవాడు, యెహోవే అంటారు. ఉన్నవాడు, నేను ఉన్నవాడని అన్నవాడను. అంటే దేవునికంటూ అసలు ఆయన గుణాలే పేర్లు. ఆయన పేరేంటో తెలీదు. యేసుక్రీస్తు వారికి పేరేంటో. యేసు అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి? జయశ్రీ గారి పేరే అర్థం ఏంటి? రక్షకుడు. ఇవన్నీ వారి యొక్క గుణాలకు సంబంధించింది అంతే. అర్థమైందండి? సీఎం అంటే ఏంటి? అది పేరా? ఏమండి? సీఎం, పిఎం, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేవునికి కానీ యేసుక్రీస్తు వారికి కానీ ప్రత్యేకించి పేర్లు ఏం లేదు. వారి గుణాలను బట్టి వాళ్ళని అట్లా పిలిచారు అంతే. అర్థమైందండి? ప్రేమ గల తండ్రి, కృపగల తండ్రి, జాలి గల తండ్రి, ఏమండి ఇది ఇలా అన్నమాట. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఓకే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనేటువంటి పేరు నిబంధన పేరుగా వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ తండ్రి నామములో వచ్చాను అన్నాడు. మరి తండ్రి నామములో వచ్చినప్పుడు మరి ఇక్కడ తండ్రి నామం యెహోవా అనుకుంటే పాత నిబంధన ప్రకారంగా ఇప్పుడు ఈయనకి యెహోవా 2 అనేటువంటి పేరు ఉండాలి మరి ఇక్కడ యాక్చువల్గా. అర్థమైందండి? సో మరి దేవుడు కూడా ఆయనకి యెహోవా 2 అని చెప్పేసి పేరు పెట్టాలి. యేసు అని పేరు పెట్టాడు ఆయనకి. అర్థమైందండి? అంటే ఇంతకీ ఇక్కడ నామము అనే దగ్గరే తేడా వస్తుంది. ఇక్కడ నామము అంటే మన వాళ్ళందరూ కూడా అక్కడ కొంతమంది ఈ పేర్ల దగ్గర గొడవను బట్టి యావే సమాజం అని ఒక ప్రత్యేకంగా ఒక పర్టికులర్గా ఒక సంఘమే, ఒక సంస్థ ఉంది, యావే, మేమంతా యావే సంఘం అని. ఇంకొకళ్ళేమో యాషువా సంఘం, యెహోషువ అంటే యేసుక్రీస్తు వారు పేరుని హీబ్రూలో యాషువా అంటారు కాబట్టి యాషువా సంఘం అని ఒక సంఘం వేరుగా ఉండిపోయింది. అట్లా అంటే ఈ పేరుతో పిలవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని యేసు అనకూడదు, యాషువా అనాలి. అలాగే దేవుడిని తండ్రి, ప్రభువా ఎలా కాదు, యెహోవే, యెహోవా అనాలి. కాబట్టి మేము యావే ఇలా. ఏమండి? సో ఇక్కడ విషయం మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు నేను తండ్రి నామమున వచ్చాను అన్నాడు. తండ్రి నామం అంటే మరి ఇప్పుడు ఈయనకి యెహోవా అనే పేరు ఉండాలిగా మరి. అర్థమైందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది ఎక్కడుందంటే 14వ అధ్యాయం యోహాను సువార్తలో నుంచి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను గారి సువార్తలో నుంచి 14వ అధ్యాయము 26 వాక్యాన్ని మనం చూడొచ్చు. యోహాను సువార్త 14:26 చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని చెప్పారు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి నామములో వస్తున్నాడు? అర్థమైందండి? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట, నా నామమున పంపే పరిశుద్ధాత్మ, అంటే పరిశుద్ధాత్ముడు నా నామంలో వస్తున్నాడంటే అంటే యేసుక్రీస్తే వస్తున్నాడా? నా 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 నామంలో వస్తున్నాడంటే యేసుక్రీస్తే వస్తున్నాడా? సో యేసుక్రీస్తే వస్తున్నాడా లేదనేది మనకు అర్థం కావాలంటే 16 వచనం ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. 16 వచనం ఒకసారి కనుక మీరు తీస్తే, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను. నేను కాదు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన దేవుడు వేరొక, నేను కాదు, వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద నేను కాదు వచ్చేది వేరొక. 16వ అధ్యాయం ఇది యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. అయితే ఇది యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఏమండి? నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను గనక వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయనని మీ యొద్దకు పంపుదును. నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఇప్పుడు ఇంతకు వచ్చేది యేసా వేరొక వ్యక్తి? మీకు అర్థం అవ్వాలి. జ్యోతి అర్థమవుతుందమ్మా? వచ్చేది యేసుక్రీస్తు కాదు, వేరొక ఆదరణకర్త. నేను కాదు వచ్చేది, నేను వెళితే కానీ ఆయన రాడు. మరి ఇప్పుడు వచ్చేది ఎవరంటే ఆయన నా నామములో వస్తారంటే ఇప్పుడు ఆయన వచ్చేది యేసే అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా పేరేమి ఉండాలి? యేసుక్రీస్తు నెంబర్ 2. మరి అంతే కదా, నా నామములో పరిశుద్ధాత్ముడు వస్తాడు, నా నామములో పరిశుద్ధాత్ముడు వస్తాడు అని అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకి పేరేమి ఉండాలంటే యేసుక్రీస్తు 2 అని ఉండాలి. యెహోవా 2 ఆయనకి లాగా. అర్థమవుతుందా మీకు? నా నామములో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకు పేరేమి ఉండాలి? యేసుక్రీస్తు 2 ఉండాలి కదా. మరి పరిశుద్ధాత్మ అనే పేరు ఎందుకుంది? వచ్చింది యేసుక్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ. కాబట్టి యెహోవా నామమున యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చింది యెహోవా కాదు, తండ్రి పంపించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగనే యేసుక్రీస్తు వారు తన నామములో వచ్చింది ఎవరయ్యా అని అంటే పరిశుద్ధాత్ముడు. అంతే తప్ప ఈయన కాదు వచ్చింది, వేరొక ఆదరణకర్త. నేను కాదు, నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండటానికి వస్తున్నాడు. నేనైతే తండ్రి వద్ద ఉండడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. నేను మరలా వచ్చానంటే మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తా, కానీ ఆయన మాత్రం మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు కాదు. ఆయనైతే ఇప్పుడు ఏం పేరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి. ఇక్కడ నామము అనేటువంటి దగ్గరే తేడా జరుగుతుంది. చాలామంది త్రిత్వవాదులు ఇక్కడే వాళ్ళు ఏ రీతిగా బోల్తా కొడుతున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. యెహోవా నామముననే యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి యెహోవానే భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు నామములోనే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారే మళ్ళీ వచ్చాడు భూమి మీదకి. అర్థమైంది మీకు? అర్థమవుతుందా? యెహోవా నామములో యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి యెహోవానే ఈ భూమి మీదకి వచ్చాడు.
ఈయన నామంలో మరలా పరిశుద్ధాత్మ వచ్చాడు కాబట్టి ఈయన వెళ్ళి మరలా వచ్చాడు. ఎలాంటి కన్ఫ్యూజన్లో త్రిత్వ బోధలు, త్రిత్వవాదులు మాట్లాడే విషయాలు చాలానే ఉంటాయి. కాబట్టి నామము అనేటువంటి ఆ యొక్క దానికి యాక్చువల్గా గ్రీకులో నామము అనేటువంటి ఆ మాట దగ్గర ఒకటి అంటే ఈ గ్రీకులో ఉన్నటువంటి ఒనోము అనేటువంటి ఒక గ్రీకు పదం ఉంటుంది. ఒనోము అనేటువంటి ఆ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నామము, లక్షణాలు, ఆ తర్వాత అథారిటీ, అధికారము. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను తండ్రి నామములో వచ్చాను అని అంటే అర్థం ఏంటంటే నేను తండ్రి అధికారంలో వచ్చాను అని అర్థం. తండ్రి యొక్క అధికారంలో నేను ఇక భూమి మీదకి వచ్చాను. అందుకే యేసుక్రీస్తు వారు తాను ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అధికారం గలవారి వలె మాట్లాడినట్లుగా మనం చూస్తాము. అట్లాగనే తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చాలా పనులు, చాలా కార్యక్రమాలు తాను చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. నేను తండ్రి నామమున వచ్చాను అన్నాడు. ఎక్కడది చదివాం కదా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి మీరు కనుక చూస్తే 43వ ఈ వచనాన్ని, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. అసలు యాక్చువల్గా ఈ విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే 5వ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. 5వ అధ్యాయం 1 నుంచి కనుక చూస్తే 2 నుంచి కనుక, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. చదవండి. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి, అక్కడ 80 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, అంటే ఇదంతా మీకు తెలిసినటువంటి. తర్వాత రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవాళ్ళు లేరని, ఈ లోపు ఎవరో ఒకళ్ళు వచ్చి దిగుతున్నారనేది మనకు తెలిసిన విషయం. అంటే కోనేటిలో 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు స్వస్థత కోసం. దేవునికి దూత ఆయా సమయాల్లో వచ్చి అక్కడ నీళ్లు కదిలించేటువంటి ఆ పని చేసినప్పుడు ముందు ఎవరైతే దిగుతారో వాళ్ళు ఎలాంటి వ్యాధి అయినా సరే వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఇది దేవుడు చేస్తున్నటువంటి పని, దేవుని యొక్క కార్యం. అయితే కరెక్ట్గా అక్కడికి వచ్చినటువంటి ఈయన యేసుక్రీస్తు వారు నీ పరిపెత్తుకొని వెళ్ళని చెప్పేసి ఆయనతో అంటారు. సో విశ్రాంతి దినాన ఆ పని ఈయన చేసేసరికి వీళ్ళకి బాధేసి, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు ఇట్టి అధికారంతో. ఎందుకంటే చాలాసార్లు కూడా యేసుక్రీస్తు వారిని నువ్వు అసలు ఏ అధికారంతో పని చేస్తున్నావు. ఒకసారి కనుక మీరు చూస్తే మత్తయి సువార్తలో నుంచి ఒక మాటని మనం చూసి ముందుకెళ్దాం. మత్తయి గారి సువార్తలో నుంచి 21వ అధ్యాయం, మత్తయి గారి సువార్తలో నుంచి 21వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మత్తయి గారి సువార్తలో నుంచి 21, 23 చూద్దాం. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి. అరే ఎంత చదువుతున్నావు?
21, 23. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అంటే యేసుక్రీస్తు వారు ఆయన తన సొంత అధికారంతో, తన సొంత పెత్తనంతో ఈయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నాడనే అభిప్రాయం వాళ్ళకు ఉంది. అందుకని మాట్లాడితే వాళ్ళు నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అని ఇలా చాలాసార్లు యేసుక్రీస్తు వారిని అడుగుతూ వచ్చేవాడు. యేసుక్రీస్తు వారు తాను చేసినటువంటి ఏ క్రియలైనా సరే ఆయన దేవుని యొక్క అధికారములు యేసుక్రీస్తు వారు చేసినట్లుగా, దేవుని యొక్క నామములు యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఒకసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయానికి కనుక మీరు వస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు కనుక బైబిల్ నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 25 వాక్యాన్ని మీరు చూడొచ్చు. యోహాను సువార్త 10:25. అందుకు యేసు మీతో చెప్పింది గాని మీరు నమ్మరు. నేను తండ్రి నామమందు చేయుచున్న క్రియలు, తండ్రి నామమందు చేయుచున్న క్రియలు. తండ్రి నామం అంటే మీకు నామము అంటే అధికారం. ఒనోము అనేటువంటి గ్రీకు పదానికి అర్థము నామము అని అంటే అధికారము. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి అధికారము. దేవుడు యేసుక్రీస్తు వారికి అంటే మీకు కొంచెం ఇంకా మీకు అర్థం అవటానికి ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక రండి, మీకు అర్థమవుతుంది. కొంచెం మీకు క్రీస్తు అధికారాన్ని గురించినటువంటి ఒక మాట మీరు చూడొచ్చు. 2వ అధ్యాయాన్ని కనుక మీరు ఇస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి నేను చదువుతాను. 2వ అధ్యాయము 9లో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున, యేసు అధికారమున వంగునట్లును. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి అధికారం, యేసు అధికారమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు అధికారి, రాజు, ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి అధికారానికి పై అధికారమును ఆయనకు అనుగ్రహించను. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందా? ప్రతి అధికారానికి పై అధికారం ఆయనకి. అంటే అన్ని అధికారాల కన్నా, అన్ని నామాల కన్నా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, ప్రభువులు, సీఎంలు, పిఎంలు, చక్రవర్తులు అందరికన్నా, అన్ని అధికారాల కన్నా ఉన్నతమైన అధికారం, ఉన్నతమైన నామం, ఉన్నతమైన స్టేటస్లో దేవుడు యేసుక్రీస్తు వారిని ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను తండ్రి నామమున వచ్చానంటే తండ్రి యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చి భూమి మీదకు పంపించాడు. నేను మీకు రేపు చెప్పేటువంటి పాఠాల్లో సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి పాఠంలో చెప్పాడు కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, మీ క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, కాబట్టి యేసుక్రీస్తు వారు నేను తండ్రి నామమున వచ్చాను, తండ్రి అధికారంతో వచ్చాను. ఈయన్ని దేవుడు ప్రతిష్ఠ చేసి భూమి మీదకి పంపించినట్లుగా ఒకసారి ఎక్కడది యోహాను సువార్త 10వ అధ్యాయము చదవండి. మంచి పిల్లలు మీరు, చక్కగా వాక్యాలు గుర్తుంటుంది. వెరీ గుడ్.
తండ్రి ప్రతిష్ఠ చేసి తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించాడు. సో కాబట్టి అందుకని నేను తండ్రి నామమున వచ్చాను, తండ్రి యొక్క అధికారమున వచ్చాను నేను అంటున్నాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు తండ్రి నామములో వచ్చాడు. అలాగే పరిశుద్ధాత్ముడు అంటే ఆయన కూడా అధికారంతో వచ్చాడు. ఆయన ఏది మామూలుగా ఏం రాలేదు. అర్థమవుతుందండి? ఆయన కూడా ఒక అధికారిగా, ఆయన కూడా ఈ లోకానికి అధికారిగానే వచ్చాడు. ఒకసారి మీరు కనుక ఆయన గురించి ఒక 2-3 మాటలు చూసి ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో నుండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము వచనం 4. అపోస్తలులు 13:4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత అపోస్తలులు యేసు చేత పంపబడినట్లుగా దేవుని చేత యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. యేసు చేత అపోస్తలులు, ఇక్కడ పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, అంటే ఆయనకున్న అధికారం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. 16వ అధ్యాయము అపోస్తలులో నుంచి 6వ వచనంలో, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం వచ్చిన 6లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకము పరిచినందున, వాక్యం చెప్పకూడదంటే నేను చెప్తున్నాను కదా, ఒక అధికారిలాగా, యేసు ఒక అధికారిలాగా వాక్యాన్ని మీరు చెప్పొద్దు, వాళ్ళని సంఘం నుంచి సేవకి బయటికి పంపించే అధికారం, ఒక సంఘానికి అధ్యక్షులుగా. ఇక్కడ 20వ అధ్యాయం 20 వచ్చాను 28, 20వ అధ్యాయం 28 చూద్దాం. 20వ అధ్యాయం 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచాను అంటే, పరిశుద్ధాత్ముడు ఒక సంఘానికి అధ్యక్షులుగా ఉంచాడు. అది ఆయనకి ఇచ్చినటువంటి అధికారం. వాక్యం చెప్పమంటే చెప్పాలి, వద్దంటే మానాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానాలి. అధ్యక్షుడిగా ఉంచాడు, అధికారం ఉంది ఆయనకి. ఆయన గనక మోసగించే ప్రయత్నం చేస్తే అననీయ సప్ఫీరాలు స్పాట్లో చచ్చిపోయారు. అంటే ఎందుకంటున్నానంటే, నామములో వచ్చారు అని అంటే పరిశుద్ధాత్ముడు అధికారంతో వచ్చారు ఆయన. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి నామమున వచ్చారు అని అంటే అర్థం ఏంటంటే, తండ్రి యొక్క అధికారంతో భూమి మీదకి వచ్చాడు అని దానికి అర్థం. కాబట్టి నేను ఇక ముగించే ముందు, నామము అని అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పేరట, తండ్రి నామమున, తండ్రి పేరట వచ్చువాడు స్తుతించ దేవుని పేరట. ఎక్కడది ఈస్టర్ పంటకు మన వాళ్ళు వాక్యాలు చదువుతారు కదా, ఆయన గాడిదనెక్కి, ఎక్కడ ఒకసారి తీయండి, 19వ అధ్యాయం ఎక్కడ ఉంటుందిగా, 21 మత్తయి సువార్తలో నుంచి 21. వెరీ గుడ్. మత్తయి సువార్తలో నుంచి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి ప్రభు పేరిట వచ్చువాడు అంటే, ప్రభు అంటే యెహోవా దేవుడు, దేవుని పేరిట వచ్చాడు. ఈయన దేవుని పేరిట వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను ఒక సందర్భంలో, దేవుని పేరిట, దేవుని యొక్క నామములో వచ్చినటువంటి వారిని స్తుతించేటువంటి కార్యక్రమం, వాళ్ళు పొగడి, వాళ్ళకి పాటలు పాడి, వాళ్ళకి సాగిలు పడి, వాళ్ళకి నమస్కారం చేసేటువంటి ఈ పనులు వాళ్ళు చేస్తారనే విషయం నేను 2 వీక్స్ బ్యాక్ మీకు చెప్పాను. కాబట్టి
దేవుని పేరట వచ్చినంత మాత్రాన దేవుడు కాదు. యెహోవా పేరట యెహోవా నామాలు వచ్చినంత మాత్రాన యెహోవా కాదు కదా. అలాగైతే నీకు చెప్పాను కదా, ప్రవక్తలు కూడా యెహోవా పేరట యెహోవా నామమున వచ్చారు కదా. ఇర్మియా గారికి యెహోవా నామం అనేటువంటి ఆ పేరుంది. అంటే ఆ యెహోవా నామమున ఆనాటి ప్రవక్తలు వచ్చారు. మరి వాళ్ళందరూ యెహోవాలా? అంటే దేవుని పేరట వచ్చారు. వాళ్ళు దూతలు దేవుని పేరట వచ్చారు. యెహోవా నామమున దూతలు వచ్చారు, యెహోవా నామమున ప్రవక్తలు వచ్చారు. మరి వాళ్ళందరూ దేవుళ్ళు అంటే కాదు కదా. అలాగే అంటే ఒకనాటి దూతలు ఆ అధికారంతో, ఆ నామంతో, అంటే ఆ అధికారంతో వాళ్ళు వచ్చారు. ప్రవక్తలు ఆ అధికారంతో. ఇప్పుడే అసలు ఏలియా, ఎలీషాలు వాళ్ళ గురించి, నాతాను గురించి ఉన్నప్పుడు ఇక్కడే ఇప్పటికిప్పుడే నేను నిజంగా దేవునికి సేవకునైతే పైనుంచి అగ్ని వచ్చి నేను స్మాష్ అంటాడు అంతే. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం కనుక చూస్తే ఇప్పుడు చూడొద్దులే. అంత అధికారం. ప్రవక్తలు దేవునికి నామంలో, దేవుని యొక్క అధికారంలో వచ్చారు. వాళ్ళ మాట అంటే ఇంకంతేక. మరి వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. అలాగే యేసు ప్రవక్త అండి. అర్థమైందా? అంటే దేవుని పేరట వచ్చినటువంటి రాజు, ప్రవక్త, యాజకుడు. కాబట్టి నేను తండ్రి నామమున వచ్చానంటే తండ్రి పేరట, తండ్రి యొక్క అధికారంతో వచ్చాడు. కాబట్టి యెహోవా మార్గము, ప్రభు మార్గము. ప్రభు మార్గం ఎవరు అసలు? యెహోవా మార్గం అంటే ఎవరు అసలు? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు, చేరరు. యెహోవా మార్గం అంటే ఏంది? ఇప్పుడు యాక్చువల్గా సింపుల్ కనుక మనం ఆన్సర్ చెప్పాలంటే మత్తయి సువార్త 3:3 వచ్చిన సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రభు మార్గం అంటే ఎవరు? మత్తయి సువార్త 3:3లో ప్రభు మార్గం అంటే ఎవరు? యేసుక్రీస్తే. మరి యేసుక్రీస్తు వారికి సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చారు. సింపుల్ ఆన్సర్ అసలు అది. 1 మార్క్ ఆన్సర్ అది. ఇంత ఎస్ఐ గురించి మీకు ఎంత క్లారిఫికేషన్ లేకుండా సింపుల్గా చెప్పాలంటే యెహోవా మార్గం ఎవరు? యెహోవాకి మార్గం ఎవరు? ప్రభువుకి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ ప్రభు మార్గానికి సరళం చేశాడు యేసుక్రీస్తు వారికి. అది కరెక్ట్. అదే అక్షరార్థంగా తీసుకున్నా అదే అవుతుంది మనకు అక్కడ. ప్రభు మార్గం అంటే యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుకి సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చారు. అర్థమవుతుందా? అర్థమైందా అందరికీ? ఓకేనా? దేవుడు తన మాటలు దీవించను.